ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కలలు కలలు అని బాగా ఫోజులు కొడుతున్నాడు. చాలా గొప్పోడు అవుతాడంట. మనం ఏదో వీడికి దాసులం అవుతామంట. ఎప్పుడు చూడు లేనిపోని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు వీడిని గుంటలో పడేసాము, పోనీలే అని మనం బయటకు తీసేదాకా వీడికి దిక్కే లేదు. ఇప్పుడేమో మిథ్యానీలకి అమ్మేశాము. ఇక జీవితంలో కలలు అనడు. వీడి జీవితంలో ఎలా గొప్పోడవుతాడో చూద్దామని అనుకున్నారు యోసేపు అన్నలు. ఇతను వచ్చాక మా ఇల్లు గొప్పదయింది, ఆస్తిపాస్తులు వచ్చాయి, ఇతను పైగా అందగాడు, ఏదో మనసు పడ్డాను కానీ ఇతడు చాలా బెట్టు చేశాడు, ఇతన్ని చెరసాల్లో వేయించాను, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని అనుకుంది పోతిఫర్ భార్య. రోజులు గడిచాయి, మనుషులు ఎదిగారు. కాలక్రమేణా యోసేపు గురించి అందరూ మర్చిపోయారు, దేవుడు తప్ప. యోసేపు యొక్క ప్రతి దశలో దేవుడు తనతోనే ఉన్నారు. తన ప్రతి కష్టంలో దేవుడు తన పక్షంలో నిలబడ్డారు. దేవుని సంకల్పం చొప్పున యోసేపు జీవితంలో వీళ్ళందరూ ఉన్నారనే విషయం వారికి కూడా తెలియదు. అందుకే యోసేపు అంటున్నాడు, మీరు నాకు మేలే చేశారు కానీ కీడు చేయలేదు, కాబట్టి మీరు బాధపడకండి, మీ కొరకు దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి రప్పించాడు అని. కాబట్టి మనకి కీడు చేసేసామని సంతోషించే వాళ్ళని సంతోషించనివ్వండి. అందరికీ దూరం చేసేసాను, ఇంకెన్నటికీ మా ఇంటి వారితో కలవలేదు, ఆ ప్రేమ ఆప్యాయతలను తిరిగి పొందుకోలేదు, మా బంధువుల దగ్గర మా స్నేహితుల దగ్గర ఆమెని చులకన చేసి తక్కువ చేసి మాట్లాడాను, లేనిపోనివన్నీ చెప్పి అవమానాలు నిందలు వేసి ఆమెను దూరం చేసేసాను అని సంతోషించే వాళ్ళని సంతోషించనివ్వండి. ఎందుకంటే నీవు నేను నీతిగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నట్లయితే కీడును కూడా మేలుగా చేసే దేవుడు మన పక్షమందున్నాడు. కాబట్టి చింతించుకు. ఎవరో నీ ఫ్యామిలీని నీ దగ్గర నుంచి దూరం చేసేసారనో, నిన్ను చులకన చేసి మాట్లాడారనో, నీకు కీడు చేసేసామని సంతోషిస్తున్న వాళ్ళందరినీ సంతోషించనివ్వు.